पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। शांति मंत्रम। ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांतिः। तैत्तिरीय उपनिषत् మంగళాచరణ శ్లోకాలు చూసాము. భగవాన్ భాష్యకారులు రచించినటువంటివి. మొదటి మంగళాచరణ శ్లోకంలో ఏమేం తెలియజేస్తున్నారు? ఏం తెలియజేస్తున్నారు? ఉపాదాన నిమిత్త ఉపాదాన కారణం నుండి ఇదంతా జగత్తంతా వచ్చిందని. ఉపాదాన కారణం నిమిత్త కారణం. పరమాత్మ లేదా ఆత్మ ఉపాదాన కారణం నిమిత్త కారణం. ఆ ఆత్మకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. రెండవ శ్లోకంలో ఏం తెలియజేస్తున్నారు? స్వరూప లక్షణం. స్వరూప లక్షణం మొదటి శ్లోకం. జ్ఞానాత్మనే నమః అని. జ్ఞానాత్మనే అనేది స్వరూప లక్షణాన్ని తెలియజేస్తుంది. జగత్ సర్వం యస్మాత్ జాతం జగత్ సర్వం యస్మిన్నేవ ప్రలీయతే ఏనేదం ధార్యతే ఇది తటస్థ లక్షణాన్ని, అలాగే జ్ఞానాత్మని అనేటటువంటిది స్వరూప లక్షణాన్ని తెలియజేస్తుంది. రెండవ శ్లోకం గురు భక్తిని తెలియజేస్తూ ఉంది. గురు భక్తి అనేటువంటిది అంతరంగ సాధనమని, ఆ గురు భక్తి అనేటువంటిదే లేకపోతే బ్రహ్మ విద్య లభిస్తుందా? లభించదు. ఆ విషయాన్ని ఈ రెండవ శ్లోకంలో తెలియజేశారు. మూడవ శ్లోకం తైత్రీయ శాఖ యొక్క రహస్యం సారం ఏదైతే ఉందో అదే ఈ తైత్రీయ ఉపనిషత్తు. ఈ తైత్రీయ ఉపనిషత్తు యొక్క విస్తారం అనేటటువంటిది, వివరణ అనేటటువంటిది నా ద్వారా రచించబడుతుంది అని
భగవాన్ భాష్యకారులు తెలియజేస్తూ ఉన్నారు. భాష్యంలో చూడండి, యజుర్వేద శాఖా భేదం అక్కడ నుండి ఉందా? అక్కడ నుండి చూడండి. యజుర్వేద శాఖా భేదం తైత్తిరీయకోపనిషదం చెప్తారా నా తర్వాత? నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేసేనా? యజుర్వేద శాఖా భేదం దొరికిందా లేదా? ఉందా లేదా? ఇందులో లేదు, మీ బుక్ లో లేదు. ఎక్కడి నుండి ఉందో అక్కడి నుండి వచ్చాక చెప్తానండి. నేను ఇది చదివి చెప్పేస్తాను. యజుర్వేద శాఖా భేదం తైత్తిరీయక ఉపనిషదం వ్యాచిఖ్యాసు భగవాన్ భాష్యకారః తత్ ప్రతిపాద్యం బ్రహ్మ జగజ్జన్మనాదికరణ జన్మాది కారణత్వేన తటస్థ లక్షణేన మందమతిన్ ప్రతి సామాన్యేన ఉపలక్షితం సత్యజ్ఞానాదినా చ స్వరూప లక్షణేన విశేషతః వినిశ్చితం. నమస్కార శ్లోకేన సంక్షేపతః దర్శయతి. నమస్కార చలేన సంక్షేపతః దర్శయతి. భాష్యకారులు ఇక్కడ భాష్యకారులు కాదేది టీకా. ఓకే, అందుకు లేదు అందులో, మీ పుస్తకంలో లేకపోవడానికి గల కారణం ఇది టీకా. ఆనంద్ గిరిజీ ఏమని వివరిస్తున్నారు అని అంటే, యజుర్వేదంలో యజుర్వేద శాఖం ఏదైతే ఉందో అందులో తైత్తిరీయ ఉపనిషత్ అనేది ఉంది, చూసాం. ఈ తైత్తిరీయ ఉపనిషత్తుని తైత్తిరీయ ఉపనిషత్ పైన వ్యాఖ్యానం చెయ్యాలనేటటువంటి కోరికతో భగవాన్ భాష్యకారులు ప్రతిపాదనం చేస్తూ ఉన్నారు. దేన్ని ప్రతిపాదనం చేస్తూ ఉన్నారు? దేన్ని ప్రతిపాదనం చేస్తారు? బ్రహ్మ. ఏం ప్రతిపాదనం చేస్తారు? బ్రహ్మ ప్రతిపాదనం చేస్తారు. ప్రతిపాద్యం బ్రహ్మ. దీనిపైన వ్యాఖ్యానం రాయాలనేటటువంటి కోరికతో బ్రహ్మ ప్రతిపాదనం చేస్తూ ఉన్నారు. ఏ రకంగా ప్రతిపాదనం చేస్తూ ఉన్నారు మంగళాచరణ శ్లోకంలో అంటే, జగజ్జన్మనాది కారణత్వేన తటస్థ లక్షణేన మందమతిన్ ప్రతి. చూడండి, బ్రహ్మ నిర్గుణం, నిరాకారం, నిర్వికారం అని అన్నారు. మనకి ఏమైనా అర్థమవుతుందా? మొదట్లో మనకి ఏమీ అర్థం కాదు. బ్రహ్మ నిర్గుణం, నిర్వికారం అనేటటువంటిది ఏంటి అని అంటే స్వరూప లక్షణం. సత్యం, జ్ఞానం, అనంతం అనేటటువంటివన్నీ కూడా బ్రహ్మ యొక్క స్వరూప లక్షణాలు. స్వరూప లక్షణం అంటే నిన్న చూసాము, అగ్ని కంటే ప్రకాశం కానీ వేడి కానీ ఎప్పుడూ కూడా వేరుగా లేదు. దానినే మనం స్వరూప లక్షణం అంటున్నాం. మరి తటస్థ లక్షణం అంటే ఏంటి అని అంటే, ఏదైనా ఒక విషయాన్ని తెలియజేసి దానితో సంబంధం లేకుండా ఉండేటటువంటిదే తటస్థ లక్షణం. ఉదాహరణకి శాస్త్రీయ ఉదాహరణ ఏంటి అని అంటే, ఒక వ్యక్తి దేవదత్తుడి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. దేవదత్తుడి యొక్క గృహం ఏది అని అంటే, ఏ ఇంటి పైన అయితే కాకి ఉందో అదే దేవదత్తుడి గృహం అని అన్నారు. ఇప్పుడు ఆ కాకి దేన్ని తెలియజేస్తుంది? తటస్థ లక్షణం. దేవదత్తుడిని తెలియజేస్తుంది.
సారీ, దేవదత్తుని కాదు, దేవదత్తుడి ఇంటిని తెలియజేస్తుంది. కాకి దేవదత్తుడి ఇంటిని తెలియజేస్తుంది. కాకికి దేవదత్తుడి ఇంటితో ఏమైనా సంబంధం ఉందా? ఎటువంటి సంబంధము లేదు. అలాగే ఇక్కడ కూడా సృష్టి స్థితి లయాలు దేన్ని తెలియజేస్తున్నాయి? తటస్థ లక్షణాలు బ్రహ్మని తెలియజేస్తూ ఉన్నాయి. సృష్టి స్థితి లయాలు వాటి యొక్క ప్రయోజనం ఏంటి? బ్రహ్మని తెలియజేయడమే. నిన్న చూసాం కదా, ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పరమాత్మ నుంచే వచ్చింది అని చెప్పుకున్నాం. అని అంటే సృష్టి అనగానే మనకి ఏం ఆలోచన రావాలి? కారణమైన బ్రహ్మ అని మనకి ఆలోచన రావాలి. అంటే దేన్ని సూచిస్తున్నాయి సృష్టి స్థితి లయాలు? బ్రహ్మని సూచిస్తూ ఉన్నాయి. మరి సృష్టి స్థితి లయాలు బ్రహ్మన? సృష్టి స్థితి లయాలు మిథ్య. బ్రహ్మ అని చెబుతాము. ఏ రూపకంగా బ్రహ్మ అని చెబుతాము? బ్రహ్మ అని చెప్పినప్పుడు కార్యం కారణం కంటే వేరుగా లేదు కాబట్టి సృష్టి స్థితి లయాలు బ్రహ్మ అనే చెబుతాము. పారమార్థికంగా చెప్పినప్పుడు ఏం చెబుతాము? ఇవన్నీ మిథ్య కాబట్టి బ్రహ్మకి సత్య వస్తువుకి మిథ్యా వస్తువుకి ఏమైనా సంబంధం ఉందా? సత్య వస్తువుకి మిథ్యా వస్తువుకి ఎటువంటి సంబంధం లేదు. తాడుకి పాముకి ఏమైనా సంబంధం ఉందా? ఎటువంటి సంబంధము లేదు. అలాగే సృష్టి స్థితి లయాలకి పరబ్రహ్మకి ఏమైనా సంబంధం ఉందా? ఎటువంటి సంబంధము లేదు. అలాగా సృష్టి స్థితి లయాలు అనేటటువంటివి బ్రహ్మ కంటే వేరుగా ఉండి బ్రహ్మని తెలియజేస్తూ ఉన్నాయి. దానినే తటస్థ లక్షణం అని అన్నారు. జన్మాది కారణత్వేన తటస్థ లక్షణేన మందమతిని ప్రతి. ఎవరి కోసం ఈ సృష్టి స్థితి లయాలను వివరిస్తున్నారు అనంటే మందమతి, మనలాంటి వాళ్ళ కోసం. మనము చెప్పగానే సత్యం జ్ఞానం అనంతం అనగానే నేనే బ్రహ్మ అని అర్థం చేసుకొని ఇంకా నాకు సుఖ దుఃఖాలు అనేటువంటివే లేవు, నేను బ్రహ్మని అని దృఢంగా నిశ్చయించుకోగలుగుతున్నామా? నిశ్చయించుకోవడం లేదు. అందుకే మన కోసమే ఏంటి అని అంటే మన దృష్టి ఎలా ఉంది? సృష్టి ఉంది కాబట్టి నాకు పరిస్థితులు అనేటువంటివి ఉన్నాయి, దేశ కాలాలు అనేటువంటివి ఉన్నాయి, వ్యక్తులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి నుంచి కూడా నాకు సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. ఈ రకంగా నేను ఆలోచిస్తూ ఉన్నాను. అందుకే శృతి మాత ఏం చెబుతోంది? ఏదైతే నువ్వు సృష్టి అని చూస్తూ ఉన్నావో ఆ సృష్టి ఎవరో కాదు, బ్రహ్మే. ఈ రకంగా మన దృష్టి అనేటువంటిది నేరుగా బ్రహ్మ వైపు వెళ్ళడం లేదు కాబట్టి ఈ రకంగా మన యొక్క దృష్టిని నేరుగా బ్రహ్మ వైపు తీసుకెళ్తుంది. తటస్థ లక్షణేన మందమతిని ప్రతి సామాన్యేన ఉపలక్షితం. సామాన్యంగా ఇక్కడ తెలియజేయడం జరిగింది. సత్య జ్ఞానాదినాచ స్వరూప లక్షణేన విశేషతః వినిశ్చితం నమస్కార చలేన సంక్షేపతః దర్శయతి. సత్యం జ్ఞానం అనంతం మనం రెండో వల్లిలో చూస్తాము. ఈ ఉత్పత్తి స్థితి లయాలది కూడాను రెండవ వల్లిలో ఉంటుంది. మూడవ వల్లిలో భృగు వల్లిలో ఉంటుంది. మూడవ వల్లి అని అంటే 9వ అధ్యాయం. 7, 8, 9 అధ్యాయాలని మొదటి వల్లి, ప్రథమ వల్లి, ద్వితీయ వల్లి, తృతీయ వల్లి, మొదటి వల్లి, రెండవ వల్లి, మూడవ వల్లి అని చెబుతారు. రెండవ వల్లిలో సత్యం జ్ఞానం అనంతం అని తెలియజేసినారు. ఇది ఏంటి అనంటే బ్రహ్మ యొక్క స్వరూప లక్షణం. అలాగే మూడవ వల్లిలో ఏంటి అనంటే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి. ఈ ఆత్మ నుండే లేదా బ్రహ్మ నుండే ఈ సృష్టి అంతా కూడా వచ్చింది, స్థితి లయాలు అన్ని కూడా బ్రహ్మలోనే ఉన్నాయి అని మూడవ వల్లిలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆ మూడవ వల్లిలో మంత్రం ఏంటి అనంటే తటస్థ లక్షణాన్ని తెలియజేస్తూ ఉంది. రెండవ వల్లిలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది స్వరూప లక్షణాన్ని మనకి తెలియజేస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ మంగళాచరణ రూపంలో ప్రథమ మంగళాచరణంలో భగవాన్ భాష్యకారులు మనకి సంక్షేపంగా వివరిస్తూ ఉన్నారు.
స్వరూప లక్షణైన, ఇక్కడ స్వరూప లక్షణం ఏంటి అని అంటే జ్ఞానాత్మని అనేటువంటిది స్వరూప లక్షణం. యస్మాత్ జగజ్జాతం జగత్ సర్వం సర్వం యస్మిన్నేవ ప్రలీయతే ఏనేదం ధార్యతే, ఇదంతా కూడా ఏంటి అని అంటే తటస్థ లక్షణం. జ్ఞానాత్మని స్వరూప లక్షణం. విశేషతః వినిశ్చితం నమస్కార చలేన సంక్షేపతః దర్శయతి. నమస్కార చలేన, నమస్కారం చలన అంటే నమస్కారం చేస్తూ, చలేన అంటే అసలు అర్థం ఏంటి అని అంటే చలేన అనే దానికి మోసం చేయడము అని. మోసం చేయడం అని అంటే ఏంటి ఇక్కడ అని అంటే మనల్ని మనం మోసం చేసుకోగలం. ఇక్కడ జ్ఞానాత్మని అని అంటే ఎవరికి నమస్కారం చేస్తూ ఉన్నాను? నాకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే నేను. నమస్కారం జ్ఞానాత్మని నమః అంటున్నాను. ఎవరు నమస్కారం చేస్తున్నారు? నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. నేను ఎవరికి నమస్కారం చేస్తున్నాను? నాకు నమస్కారం చేస్తూ ఉన్నాను. నేను నాకు నమస్కారం చేస్తూ ఉన్నాను అనేటటువంటిది సరైన వాక్యమా? ఆ ఉద్దేశంలో ఇక్కడ మోసం చేయడం అనేటువంటి పదాన్ని ఉపయోగించినారు. చలం అంటే ఇదంతా కూడా ఏంటి అని అంటే వ్యావహారికంగా ఆ పద వాక్యం అనేటువంటిది ఆ రకంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సంక్షేపతః దర్శయతి. మీ దాంట్లో ఉన్నది చూడండి. ఇప్పుడు మంత్రం ప్రారంభం అవ్వడానికి ముందుగా సంబంధం ఏంటి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నారు భాష్యకారులు. సంబంధం ఏంటి ఇక్కడ అనంటే పూర్వ అధ్యాయాలకి ఈ అధ్యాయానికి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చెప్పుకున్నాం? 10 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 10 తైత్తిరీయ శాఖలో 10 అధ్యాయాలు ఉన్నాయి. తైత్తిరీయ శాఖలో 10 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మొదటి 7 అధ్యాయాలు, మొదటి 6 అధ్యాయాలు దేని గురించి వివరించాయి? ఇప్పుడు ఈ 7వ అధ్యాయం నుంచి ఏం వివరించబోతున్నారు అనేటటువంటి విషయాన్ని భాష్యకారులు తెలియజేస్తూ ఉన్నారు. అది చూడండి. నిత్యాని శ్లోకాల కిందే ఉంటుంది చూడండి. పేజ్ నంబర్ ఎంత? 2. పేజ్ నంబర్ 2లో కింద చివర్లో ఉంటుంది. నిత్యాని అధిగతాని కర్మాణి పాత దురితక్షయార్థాని కామ్యాని చ ఫలార్థినాం పూర్వస్మిన్ గ్రంథే. అక్కడి వరకు చూద్దాం. పూర్వస్మిన్ గ్రంథే, పూర్వ గ్రంథంలో ఏమేమి విషయాలు తెలియజేశారు? పూర్వ గ్రంథం అంటే ఏంటి? కేనోపనిషత్తా? మనం చెప్పుకునే ప్రకారం భగవాన్ భాష్యకారులు చెప్తున్నారా ఇక్కడ? మొదటి 6 అధ్యాయాలు. మొదటి 6 అధ్యాయాలు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ప్రారంభించుకుంటున్నాం? 7వ అధ్యాయం నుంచి కదా. తైత్తిరీయ ఉపనిషత్తు అనేది 7వ అధ్యాయం నుంచి. పూర్వ గ్రంథము అని అంటే మొదటి 6 అధ్యాయాల్లో అని. మొదటి 6 అధ్యాయాలు ఒక గ్రంథంగా తీసుకున్నారు. ఇప్పుడు తైత్తిరీయ ఉపనిషత్తు ఒక గ్రంథంగా ఎలాగైతే తీసుకున్నారో అలాగా మొదటి 6 అధ్యాయాలని కూడా ఒక గ్రంథంగా తీసుకున్నారు. పూర్వస్మిన్ గ్రంథే, పూర్వ గ్రంథంలో ఏం తెలియజేస్తున్నారు? నిత్యాని అధిగతాని కర్మాణి, నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో, అధిగతాని అంటే చదివినటువంటివి, నిత్య కర్మల్ని అధ్యయనం చేశాం. ఏం చేస్తాయి అవి? ఉపాత్త దురిత క్షయార్థాని, మనలో ఉన్నటువంటి అంతఃకరణ మాలిన్యం ఏదైతే ఉందో దాన్నంతటిని కూడా తొలగిస్తుంది నిత్య కర్మలు. అలాగే కామ్యానిచ ఫలార్థినాం,
కామ్య కర్మలు ఏం చేస్తాయి? మనం కోరుకున్నటువంటివన్నీ కూడాను మనకి ఇస్తాయి. నిత్య కర్మలు వాటి యొక్క ఫలితాలు, అలాగే కామ్య కర్మలు వాటి యొక్క ఫలితాలు, వీటన్నింటినీ కూడా ఎక్కడ వివరించినారు? మొదటి 6 అధ్యాయాల్లో కూడా వివరించినారు. చూడండి, మనకు ఒక డౌట్ రావాలి. ఏంటి అనంటే తైత్తిరీయ శాఖంలో 10 అధ్యాయాలు ఉన్నాయి అని అంటున్నారు. ఎందుకు మనం 7వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుంటున్నాం? మొదటి అధ్యాయం నుంచి మనం ఎందుకు మొదలు పెట్టుకోవడం లేదు అనేటటువంటి సందేహం మనకు వచ్చింది అనుకోండి. ఏదైనా కూడా మనం ఎక్కడి నుంచి ప్రారంభిస్తాము? మొదటి నుంచి ఇప్పుడు తైత్తిరీయ ఉపనిషత్తే ఉంది. నేను 10వ మంత్రం నుంచి మొదలు పెట్టాను అనుకోండి, అప్పుడు మీకు ప్రశ్న వస్తుందా లేదా? మొదటి మంత్రం చెప్పలేదు, డైరెక్ట్ గా 10వ మంత్రానికి వెళ్ళిపోయినారు ఎందుకు అనేది. ఇక్కడ కూడా శిష్యుడికి సందేహం కలిగింది. ఏంటి అని అంటే ఇది 6వ అధ్యాయం అని చెబుతూ ఉన్నారు. 7వ అధ్యాయం 7వ అధ్యాయం మొదలు పెడుతూ ఉన్నారు. మొదటి 6 అధ్యాయాల సంగతి ఏంటి? ఎందుకు వాటిని వివరించడం లేదు అనేటటువంటిది ప్రశ్న. ఇక్కడ ఉపనిషత్తుకి అధికారి ఎవరు అని అంటే మోక్షం కావాలి అనుకునేటటువంటి వారు అధికారి. మోక్షం కావాలనుకునేటువంటి వారు అధికారి కాబట్టి నిత్య కర్మలు కామ్య కర్మల వలన మోక్షం లభిస్తుందా? నిత్య కర్మల వలన చిత్తశుద్ధి లభిస్తుంది. కామ్య కర్మల వలన కోరుకున్నటువంటి ఫలితాలు లభిస్తాయి. రెండింటి వలన కూడా మోక్షం లభించడం లేదు. కాబట్టి మనము మోక్షానికి అధికారులమైతే మరి ఆ మొదటి 6 అధ్యాయాలు మనకి ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. ఎందుకు అనంటే అవన్నీ కూడా నిత్య నైమిత్తిక కర్మల్ని తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి, కామ్య కర్మల్ని కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మరి ఈ 3 అధ్యాయాల్లో ఏం తెలియజేస్తున్నారు అనేటువంటిది చెబుతూ ఉంటున్నారు. చూడండి, ఇదానీం కర్మోపాదాన హేతు పరిహారాయ బ్రహ్మ విద్యా ప్రస్తూయతే కర్మ హేతు కామః స్యాత్ ప్రవర్తకత్వాత్ ఆప్తకామానాం హి కామ అభావే స్వాత్మని అవస్థానాత్ ప్రవృత్తి అనుపపత్తిః ఆత్మకామత్వే చ ఆప్తకామత ఆత్మా హి బ్రహ్మ తద్విదః హి పరప్రాప్తిం వక్ష్యతి అతః అవిద్యానివృత్తౌ స్వాత్మని అవస్థానం పరప్రాప్తిః అభయం ప్రతిష్ఠాం విందతే ఏతమానందమయమాత్మానముపసంక్రామతి ఏతమానందమయమాత్మానముపసంక్రామతి ఇత్యాది శ్రుతేః. ఇదానీం ఇప్పుడు కర్మ ఉపాదాన హేతు పరిహారాయ. చూడండి, కర్మను చేస్తూ ఉన్నాము అని అంటే ఏదో ఒక కారణం ఉంటేనే కర్మం చేస్తామా? ఏ కారణం లేకుండానే కర్మం చేసుకుంటూ వెళ్ళిపోతామా? ఏదో ఒక కారణం చేస్తాం. కర్మ చెయ్యడానికి గల కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్ని తొలగించడానికి బ్రహ్మ విద్యాన్ని స్తుతిస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. మరి ఏంటి ఆ కర్మ చేయడానికి గల కారణం అనంటే కర్మ హేతు కామః స్యాత్. కర్మ గల కారణం ఏంటి? కోరికనే కర్మ చేయడానికి కారణం. ఎందుకు కోరిక ఏం చేస్తుంది అనంటే ప్రవర్తకత్వాత్.
కోరిక ప్రేరేపిస్తుంది కర్మ చెయ్యడానికి. కోరికనే లేదు అనుకోండి, మనం కర్మ చేస్తామా? కోరిక లేకపోతే కోరిక లేదు అనుకోండి, పైన శివాలయానికి వెళ్తాం. పైన శివాలయానికి వెళ్ళాం. రేపు ఏకాదశి, కోరిక లేకుండా పూజకు వస్తామా? అలాగా కోరిక ఉంటేనే కర్మ అనేటువంటిది చేయగలుగుతూ ఉన్నాము. ఇప్పుడు కర్మ గల కారణం ఏంటి? కోరిక. ఆప్త కామానాం హి కామాభావే, మ్యూట్ చేయండి. ఆప్త కామానాం హి కామాభావే స్వాత్మని అవస్థానాత్ ప్రవృత్తి అనుపపత్తి. చూడండి, కోరిక ఉంటే ప్రవృత్తి అనేటువంటిది ఉంటుంది. ప్రవృత్తి అంటే చేష్ట, కర్మ. కోరిక అనేది లేకపోతే ప్రవృత్తి అనేది ఉంటుందా? ప్రవృత్తి అనేటువంటిది ఉండదు, చేష్ట అనేటువంటిది ఉండదు. ప్రవృత్తి అనుపపత్తి. ఎప్పుడు ప్రవృత్తి అనేటువంటిది లేదు? కామ అభావే. కామం అనేటువంటిది లేనప్పుడు ప్రవృత్తి అనేటటువంటిదే లేదు. ఎందుకు కామం లేకపోతే ప్రవృత్తి లేదు అని అంటే, స్వాత్మని అవస్థానాత్. గాఢ నిద్రలో నాకు కోరికలు ఉన్నాయా? ఏమైనా చేస్తున్నానా? ఏమీ చేయడం లేదు. కాబట్టి నిద్రపోయేవాడికి కోరికలు అనేటటువంటివి లేవు కాబట్టి ఏమీ చేయడం లేదు. అలా కాకుండా స్వాత్మని అవస్థానాత్, ప్రవృత్తి ఎందుకు లేదు అనంటే, ఆత్మలో మన మనస్సు అనేటటువంటిది ఆత్మలో దృఢపడింది. మన మనస్సు ఎక్కడుంది? ఆత్మలో ఉంది. మనస్సు ఆత్మలో ఉంది కాబట్టి ఇంకా దేన్నైనా చూస్తుందా? దేన్ని చూడనప్పుడు దేన్ని పొందాలి అనేటువంటి కోరిక ఉంటుంది. ఆత్మ కంటే వేరొకటి ఇంకేది లేనప్పుడు ఇంకా దేన్ని పొందాలి అనుకుంటుంది? దేన్ని పొందాలి. మరి ఎవరికి ఈ కామాలు అనేటటువంటివి లేవు, ప్రవృత్తి అనేటటువంటిది లేవు అనంటే, ఆప్త కామానం, ఎవరి కోరికలైతే పూర్తిగా తీరిపోయాయో వారికి కోరికలు అనేటువంటివి లేవు. కాబట్టి కర్మ అనేటువంటిది లేదు. మరి ఎవరికి కోరికలు పూర్తిగా తీరిపోయాయి? ఎవరైతే ఆత్మయందు స్థిరపడ్డారో వారికి కోరికలన్నీ తీరిపోయాయి. ఏ రకంగా తీరిపోయాయి? తన బ్రహ్మను తెలుసుకోవడం. మీరేం చెప్తున్నారు? తన బ్రహ్మని తెలుసుకోవడం, తన నిత్య సంతోషం తెలుసుకోవడం. చూడండి, ఉన్నది బ్రహ్మ ఒక్కటే. బ్రహ్మ లేదా ఆత్మ. ఆత్మ ఒక్కటే అయినప్పుడు, ఆత్మ కంటే వేరొకటి ఇంకేది లేనప్పుడు, నేను ఆత్మని తెలుసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఇంకా వేరే కోరికలు ఎలా ఉంటాయి? నేను ఆత్మని తెలుసుకున్న తరువాత ఇంకా కోరికలు ఏమైనా ఉన్నాయా అంటే ఏ రకంగా అంటే, ఆత్మ కంటే వేరొకటి ఏది లేదు కాబట్టి కోరికలు అనేటటువంటివి లేవు. కోరికలు తీరిపోవడము అని అంటే, నేను 10 కోట్లు కావాలి అనుకున్నాను, ఈ రోజు 10 కోట్లు వచ్చేసాయి. ఈ రకంగా కోరికలు తీరుతున్నాయా? ఆ రకంగా కోరికలు తీరట్లేదు. అన్ని నేనే అయి ఉన్నాను, నాకంటే వేరుగా ఇంకొకటి ఏది లేదు అని అర్థం చేసుకోవడం ద్వారా కోరికలు అనేటువంటివి తీరుతూ ఉన్నాయి. ఆప్త కామానాం హి కామాభావే స్వాత్మని అవస్థానాత్ ప్రవృత్తి అనుపపత్తి. ఆత్మకామత్వేచ ఆప్త కామత. ఎవరైతే ఆత్మనే కోరికగా కలిగి ఉంటారో
వాళ్ళకి కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఆప్త కామత. ఇప్పుడు మన లిస్ట్ ఉంది. మన లిస్ట్ లో ఎన్ని కోరికలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఉన్నాయి. ఒక 100 ఉన్నాయి అనుకుందాం. ఈ 100 కోరికల్లో ఆత్మను పొందాలనే కోరిక ఉందా? లేదు లేదు. సరే ఉంది అనుకుందాం. ఉంది కాబట్టి మనం ఇక్కడ దాకా వచ్చాము. కాబట్టి ఈ లిస్ట్ లో ఆత్మను పొందాలనే కోరిక కూడా ఉంది. మనము ఆత్మని పొందితే అన్నింటినీ పొందినట్లే అని అర్థం చేసుకున్న తర్వాత, ఆత్మని నేనే అని అర్థం చేసుకున్న తర్వాత ఇంకా కోరికలు మిగులుతాయా? ఇంకా కోరికలు అనేటటువంటివి లేవు. కాబట్టి అన్ని కోరికల్ని మనం పొందుతాము ఆత్మని పొందడం వలన. చాందోగ్యోపనిషత్తులో మొదటి 5 అధ్యాయాల్లో దీనికి సంబంధించిన స్టోరీ కూడా ఉంటుంది. ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. ఆత్మ హి బ్రహ్మ. ఏ రకంగా మన కోరికలన్నీ తీరిపోతాయి అంటే ఆత్మనే బ్రహ్మ. తద్విదః హి పరప్రాప్తిం వక్ష్యతి. తద్విదః బ్రహ్మవిదః, బ్రహ్మజ్ఞాని పరప్రాప్తిం, ఈ ఆత్మని ఎలా పొందాలో తెలియజేస్తున్నాడు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మని ఏ రకంగా పొందాలో తెలియజేస్తూ ఉన్నాడు. అతః అవిద్యా నివృత్తౌ స్వాత్మని అవస్థానం పరప్రాప్తి. మరి ఏ రకంగా పొందుతాము పరమాత్మ ప్రాప్తిని? ఆత్మ ప్రాప్తి లేదా బ్రహ్మ ప్రాప్తిని ఎలా పొందుతాము? అవిద్యా నివృత్తౌ స్వాత్మని అవస్థానం. అవిద్యని తొలగించడం ద్వారా, అలాగే ఆత్మలో స్థిరపడడం ద్వారా ఈ ఆత్మ ప్రాప్తిని పొందుతాము. అభయం ప్రతిష్టాం విందతే. ఇది తైత్రీయోపనిషత్ 2వ వల్లిలో వస్తుంది. అభయం, ఆత్మస్వరూపం ఏంటి అనంటే అభయ స్వరూపం. భయం అనేటటువంటిది లేదు. కాబట్టి అభయంలో ప్రతిష్ట అనేటటువంటిది ఏర్పడుతుంది. ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి. ఈ ఆత్మని తెలుసుకోవడం వలన ఏంటి అనంటే ఆనందమయం ఆనందమయ కోశ ఏదైతే ఉందో దానికంటే అతీతంగా వెళ్తాము. దానికంటే అతీతంగా వెళ్ళడము అనంటే ఏంటి? దానికి ముందు ఏమేమి ఉన్నాయి? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇవేవి కూడా నేను కాదు. ఇవన్నీ కూడా ఏంటి? మిథ్యా. ఇవన్నీ మిథ్యా అని తెలుసుకున్న తర్వాత ఏదైతే వీటికి అతీతంగా ఉంటుందో అదే నేను అని అర్థం చేసుకుంటాము. ఎప్పుడు అర్థం చేసుకుంటాము? అవిద్య అనేటువంటిది తొలగిపోయినప్పుడు. అవిద్యా నివృత్తౌ స్వాత్మని అవస్థానం. ఇక్కడ ఆనంద్ గిరిజీ కొన్ని విషయాలను వివరిస్తూ ఉన్నారు కోరికకి సంబంధించినటువంటివి. కామిత విషయ ప్రాప్త్యా ఏంటి కోరిక? ఏదైనా కోరిక ఉంది అనుకోండి, నేను ఊరెళ్ళాలి అనుకుంటున్నా. ఊరెళ్ళాలనే కోరిక తీరిందా లేదా? ఊరెళ్ళాలనేటువంటి కోరిక తీరింది. మళ్ళీ ఇంకొక కోరిక లభిస్తుందా లేదా? మళ్ళీ ఇంకొక కోరిక వస్తుంది. అలా కోరికల్ని మనం తీర్చుకుంటూ వెళ్ళే కొద్దీ కోరికలకి అంతం అనేటువంటిది ఉంటుందా? కోరికలకి అంతం అనేటటువంటిదే లేదు. అదే చెబుతూ ఉన్నారు. కామిత విషయ ప్రాప్త్య కామస్య
తత్కాలిక ఉపశమ మాత్రం. కోరిక ఉంది. ఏంటి కోరిక? నేను ఊరెళ్ళాలి అనుకున్నా. ఊరెళ్ళాను. ఊరెళ్ళాలనే కోరిక తీరిందా లేదా? ఊరెళ్ళాలనేటువంటి కోరిక తీరింది. మళ్ళీ ఇంకొక కోరిక లభిస్తుందా లేదా? మళ్ళీ ఇంకొక కోరిక వస్తుంది. అలా కోరికల్ని మనం తీర్చుకుంటూ వెళ్ళే కొద్దీ కోరికలకి అంతం అనేటువంటిది ఉంటుందా? కోరికలకి అంతం అనేటటువంటిదే లేదు. అదే చెబుతూ ఉన్నారు. కామిత విషయ ప్రాప్త్య, కోరుకున్నటువంటి విషయం పొందినప్పుడు కామస్య తత్కాలిక ఉపశమం మాత్రం నతు ఉచ్ఛేద. ఆ సమయంలో మాత్రమే మనకి కోరిక అనేటటువంటిది తీరుతుంది, కానీ ఆ తరువాత మళ్ళీ ఇంకొక కోరిక లభిస్తుంది. పునః విషయ ఆకాంక్ష దర్శనాత్, మళ్ళీ మనము ఇంకొక ప్లేస్ గురించి విన్నాము, మళ్ళీ అక్కడికి వెళ్ళాలని ఉంది. ఆప్తకామతాపి ఆత్యంతికి నిరంకుశ ఆత్మ ఏవ వస్తు న అన్యత్ తతో అస్తి ఇది ఏవం రూప ఆత్మకామత్వే సతి భవతి. అదే ఆత్మ కామన్, ఆత్మ యందు కోరిక కలిగినటువంటి వారికి మళ్ళీ ఇంకొక కోరిక కలుగుతుందా? ఆత్మ యందు కోరిక ఉన్నటువంటి వారికి ఇంకొక కోరిక లేదు. నిరంకుశ ఆత్మ ఏవ వస్తు. నిరంకుశ అంటే దేని యందు కూడా ఆధారపడినటువంటి వస్తువు ఆత్మ. నాణ్యతతో వస్తే ఆత్మ కంటే వేరొకటి ఇంకేదీ లేదు. ఈ ప్రకారంగా ఆత్మకామత్వే సతి భవతి. ఆత్మ కంటే వేరొకటి ఇంకేదీ లేదు. నేను ఆ ఆత్మని పొందినప్పుడు ఇంకా నాకు వేరే కోరిక అనేటటువంటిది మిగిలి లేదు. కానీ విషయాలు ఏంటి అనంటే, ఒక విషయం పొందినప్పుడు అన్ని విషయాలని మనం పొందగలుగుతున్నామా? ఒక విషయాన్ని పొందితే అన్ని విషయాలని పొందలేకపోతూ ఉన్నాం. అలాగా మనకేమవుతుంది, ఒక విషయం మీద కోరిక తీరగానే ఇంకొక విషయాన్ని మళ్ళీ పొందాలి అనుకుంటున్నాం. అలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. కానీ ఆత్మ ఏంటి అనంటే, ఆత్మ కంటే వేరుగా ఇంకొకటి ఏది లేదు కాబట్టి ఇంకొకటి పొందాలి అనేటువంటి కోరిక కలగడం లేదు. కామయితవ్య అభావాత్, పొందవలసినటువంటిదంటూ ఏమీ లేదు. అందువలననే ఆత్మానం హి అద్వయానంద రూపం అజానన్ ఏవ వ్యతిరిక్తం విషయం పశ్యన్ కామయతే. కోరికలు అనేటటువంటివి దేని కారణంగా లభిస్తూ ఉన్నాయి? మనలో ఒక కోరిక ఏర్పడింది అనంటే దానికి గల కారణం ఏంటి అనంటే, నేనే అద్వయ ఆనంద స్వరూపం అని నాకు తెలియదు. నేనే పరమానంద స్వరూపం అని నాకు తెలియదు. తెలియక నాకంటే వేరుగా విషయాలు ఉన్నాయి అని నేను భావిస్తూ ఉన్నాను. నాకంటే వేరుగా విషయాలు ఉన్నాయి అని నేను భావించినప్పుడు కోరిక ఉంటుందా ఉండదా? కోరిక అనేటటువంటిది ఉంటుంది. ఈ రకంగా కోరిక ఎవరు కోరుకుంటున్నారు అని అంటే, ఎవరైతే నాకంటే వేరుగా విషయాలు ఉన్నాయి అని భావిస్తూ ఉన్నారో వాళ్ళు కోరిక కోరుకుంటూ ఉన్నారు. నాకంటే వేరొకటి ఇంకేది లేదు అని అర్థం చేసుకున్నటువంటి వారికి ఇంకా కోరికలేవి లేవు, అన్ని కోరికలు కూడా తీరిపోయినాయి. తతః కామస్య ఆత్మవిద్యా మూలత్వాత్. ఆత్మ అవిద్యా మూలత్వాత్. కామం ఏంటి? కామానికి కారణం ఏంటి అనంటే ఆత్మ అవిద్య. చూడండి, కామానికి కారణం ఏంటి అనంటే మొదట ఏం చెప్పారు? కర్మకి కారణం అంటే కామం అని చెప్పినారు. కామానికి గల కారణం ఏంటి? అవిద్య. అవిద్య దేని యందు అవిద్య? కుండ యందు అవిద్యానా, వస్త్రం యందు అవిద్యానా, లేదా కుర్చీల యందు టేబుల్ల యందు అవిద్యానా? ఆత్మ యందు అవిద్య. ఈ ఆత్మ యందు ఉన్నటువంటి అవిద్య, నేనే ఆత్మని అని తెలియకపోవడమే అవిద్య. ఆ అవిద్య దేనికి కారణమవుతుంది? కోరికలకి కారణమవుతుంది. కోరికలు దేనికి కారణమవుతున్నాయి?
కోరిక తర్వాత స్టెప్ ఏం రావాలి? అసంతృప్తి కోరికకు కారణం అవుతుంది. అసంతృప్తి కోరికకు కారణం. అవన్నీ ఇక్కడ సమాధానం ఏం రావాలి? కర్మ చేయాలి. అవిద్య, కామ, కర్మ. మొదటి నుంచి చూస్తున్నాం కదా. కర్మకు కారణం ఏంటి అని అంటే కోరికలు. కోరికలకు కారణం ఏంటి? అవిద్య. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా వివరిస్తూ ఉన్నారు? నేను ఆత్మ అనే విషయం నాకు తెలియదు, అవిద్య. ఈ అవిద్య దేనికి కారణమైంది? కోరికలకి. ఎందుకంటే నాకంటే అన్యంగా ఇంకొక వస్తువు ఉంది అని నేను భావించాను. దాని ద్వారా కోరికలు అనేటటువంటివి ఏర్పడ్డాయి. ఈ కోరికలు ఏం చేస్తున్నాయి? కర్మని ప్రేరేపిస్తూ ఉన్నాయి. నేను కర్మ చేసే విధంగా నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాయి. అవిద్య, కామ, కర్మ, ఈ మూడింటి వలన సంసారం అనేటటువంటిది కొనసాగుతూ ఉంది. అవిద్య మూలత్వాత్ ఆత్మ విద్య ఏవ నివృత్తి హేతు. మరి దీన్ని ఎవరు తొలగించాలి? చూడండి, కోరిక కర్మకి కారణం కోరికలు అంటున్నాం. కోరికలకి కారణం ఏంటి అని అంటే అవిద్య. అవిద్య దేని యందు అంటున్నాము? ఆత్మ యొక్క అవిద్య. దేని యొక్క అవిద్య అంటే ఆత్మ యొక్క అవిద్య. ఇప్పుడు ఈ అవిద్య అనేటటువంటిది కుండ యందు అవిద్య. కుండ నాకు తెలియదు, వస్త్రం నాకు తెలియదు, లేదా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, లేదా ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ఆశ్రమంలో ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయో నాకు తెలియదు. ఇవన్నీ కూడా అవిద్యనేనా కాదా? ఇవన్నీ తెలుసుకోవడం వలన కామ, కర్మ అనేటువంటివి తొలగిపోతున్నాయా? తొలగిపోవడం లేదు. మరి దేన్ని తెలుసుకుంటే ఇవి తొలగిపోతున్నాయి? ఆత్మని తెలుసుకోవడం వలన ఇవన్నీ కూడా తొలగిపోతున్నాయి. అవిద్య తొలగిపోతుంది, కామం తొలగిపోతుంది, కర్మ తొలగిపోతుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా తొలగించేటటువంటిది ఏంటి? ఆత్మ. అంటే ఆత్మ జ్ఞానం. ఆత్మ తొలగిస్తుందా అంటే ఆత్మ తొలగించదు, ఆత్మ జ్ఞానం తొలగిస్తుంది. చూడండి, ఆత్మకి ఏమైనా విరోధం ఉందా వీటితో? ఎవరికి విరోధం ఉంది వీటితో? ఆత్మ జ్ఞానానికి ఉంది విరోధం. సూర్యుడు ప్రకాశం ఉంది, అలాగే చీకటి ఉంది. రెండింటికి విరోధం ఉందా లేదా? చీకటి వెలుతురికి. చీకటి వెలుతురు ఎప్పుడైనా కలిసి ఉంటాయా? ఎందుకని కలిసి ఉండవు? రెండు ఒకదానికొకటి విరోధం కాబట్టి. విరోధం అంటే విరుద్ధం. విరోధం అంటే ఏదో గొడవ అలాంటివి కాదు, విరుద్ధం. ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. కాబట్టి రెండు కలవడానికి అవకాశం ఉందా? రెండు కలవడానికి అవకాశం లేదు. ఒకటి వచ్చింది అంటే ఇంకొకటి వెళ్ళిపోతుందా లేదా? ఒకటి వచ్చింది, వెలుతురు వచ్చింది అని అంటే చీకటి వెళ్ళిపోతుంది. అలాగే ఆత్మ జ్ఞానం వచ్చింది. ఆత్మ జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా ఆత్మ అజ్ఞానం ఉంటుందా? అలాగే ఆత్మ అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోయిన తర్వాత ఇంకా కామ, కర్మ ఉంటాయా? అవి కూడా ఉండవు. అజ్ఞానం తొలగిపోయినప్పుడు కామ, కర్మ ఇవన్నీ కూడా తొలగిపోతున్నాయి. తన్నివృత్తి హేతు ఇత్యర్థ. కాబట్టి ఇక్కడ అవిద్య తొలగిపోవడానికి, కామకర్మలు తొలగిపోవడానికి గల కారణం ఏంటి? ఆత్మ జ్ఞానం. ఆత్మ కారణం కాదు, ఆత్మ జ్ఞానం కారణం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.